ఇప్పుడు మీరు దళిత బంధు లాంటి పథకాలు తీసుకొని వచ్చారు కదా! అవందరికి అందరు దళితులకు రాష్ట్రంలోని అందరు దళితులకు ఇచ్చిర్రా మీరు? దళిత బంధు స్కీమ్ పెట్టినటువంటి లక్ష్యం అది ఒక 10 సంవత్సరాల పీరియడ్‌లో అందరినీ సాచురేషన్ మోడ్‌లో తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా పెట్టినటువంటిది. ఆ! మరి ఆ స్కీమ్‌నే దుష్ప్రచారం చేసిల్లు దళిత బంధు. మీరు 12,00,000 ఇస్తా అన్నారు కదా! మరి దళిత బంధు 10 ఇస్తే 12 అన్నావు కదా! హ్మ్. అసలు నీ స్కీమ్ గురించి ఎప్పుడన్నా మాట్లాడినావా? హ్మ్. ఆ 10,00,000 గురించి 12,00,000 దళిత బంధు ఇస్తామని అన్నావు. హ్మ్. నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు. హ్మ్. మరి ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలలో హ్మ్. ఒక దళితుడికైనా మనం ఇచ్చినావా నువ్వు? హ్మ్. అంటే మేమిచ్చినాం. మేము కొన్ని మండలాలను సాచురేషన్ మోడ్‌లో చేసినాం. కొన్ని మొదలుపెట్టినాం. ఒక నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేసినాం. అంటే ఎప్పుడైనా ఒక లక్ష్యం మొదలుపెట్టినప్పుడు ఒకేసారి కాదు, మాకు గూడా తెలుసు. హ్మ్. మీరు చెప్పినటువంటి స్కీమ్స్ అన్నీ సాచురేషన్ మోడ్‌లో ఈరోజు వస్తున్నటువంటి వృద్ధులకు 2000 పెన్షన్‌లో 4000 చేస్తామని జెప్పిర్రు. హ్మ్. ఇచ్చిండ్రా? హ్మ్. పెళ్లి చేసుకున్న ప్రతి ఇంటికి రూ. 1,00,000 అదనంగా రూ. 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిండ్రా? హ్మ్. ప్రతి మహిళకి 2,500 ఇస్తామని జెప్పిర్రు. ఇచ్చిండ్రా? హ్మ్. ఇచ్చిండ్రా? ఇయ్యలే గదా!